ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు అండ్ బేబీ రోని. అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారో కమెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ ఈరోజు వీడియో ఏంటి అంటే, రోనీకి హెల్త్ అస్సలు బాగోలేదు. అండ్ 4 days నుంచి అయితే మేము హాస్పిటల్కి వెళ్తున్నాం. ఎందుకు అంటే రోనీకి బ్రీతింగ్ ప్రాబ్లం చాలా ఉంది. అండ్ లోపల ఏంటంటే నిమ్ము పట్టేసింది అనమాట. యాక్చువల్గా రోనీకి చూసే డాక్టర్ అయితే లేరు. సో అందుకని చెప్పి అమెరికన్ హాస్పిటల్లోనే వేరే డాక్టర్కి చూపించాము. ఆయన ఏంటంటే అడ్మిట్ చేయమన్నారు. బట్ నాకెందుకో ఒకసారి ఎప్పుడు మేము వెళ్ళే డాక్టర్కి చూయిద్దాము, ఒకసారి ఆ మేడం సజెషన్ తీసుకుందామని చెప్పి ఆ మేడం వచ్చే వరకు వెయిట్ చేసి, ఆ మేడం ఏంటంటే లీవ్లో ఉన్నారు 1 day. సో ఆ మేడం వచ్చాక తీసుకొద్దాం అన్నట్లు ఆగామన్నమాట. సో ఆ మేడం వచ్చిన తర్వాత ఆ మేడం కూడా ఏంటి అంటే అడ్మిట్ చేద్దాం, బేబీకి చాలా ప్రాబ్లంగా ఉంది, బ్రీతింగ్ కూడా సరిగ్గా తీసుకోలేకపోతున్నాడు కదా. అండ్ ఇంకోటి ఏంటి అంటే నిమ్ముంది, దగ్గు, ఆయాసం, జలుబు అన్నీ ఒకేసారి వచ్చాయన్నమాట. అందులో రోనీకి ఫ్రీక్వెంట్గా అంటే మంత్లీ ఇలా వస్తూనే ఉందన్నమాట. అసలు తగ్గడమే లేదు. మెడిసిన్స్ వాడి అలసిపోయాం మేము కూడా. ఇక సరే అడ్మిట్ చేస్తే ఆ యాంటీబయాటిక్స్ వల్ల అయినా రోనీ క్యూర్ అవుతాడు అన్న ఉద్దేశంతో హాస్పిటల్కి అయితే తీసుకొచ్చాం. ఈ వీడియో ఏంటి అంటే మేము హాస్పిటల్లో అడ్మిట్ చేయకముందే తీసిన వీడియో అనమాట. ముందు రోజు తను ఏంటంటే బ్రీతింగ్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. సరే అని చెప్పి ఎమర్జెన్సీ కన్నా తీసుకువెళ్దామని చెప్పి ఎమర్జెన్సీకి అయితే తీసుకువెళ్ళాము. ఆ తర్వాత అయితే క్యూర్ అయ్యాడు కొంచెం. అండ్ ఇక్కడ చూడండి, తను బ్రీతింగ్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడతాడు మీరు గమనించినట్లయితే. సో ఈవినింగ్ వరకు బాగానే ఉన్నాడు. అండ్ నైట్ అయ్యేసరికి చాలా ఎక్కువైపోయింది, బ్రీతింగ్ అసలు తీసుకోలేకపోతున్నాడు అని చెప్పి 9:30కి అలాగా అమెరికన్ హాస్పిటల్కి, అదే సెయింట్ ఆన్స్ హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళాము మేము. అండ్ అప్పుడు వాళ్ళు ఆక్సిజన్తో పాటు మనకి నెబులైజేషన్ అయితే పెట్టారనమాట రోనీకి. అప్పుడు కొంచెం నార్మల్ అయ్యాడు రోనీ అయితే. అండ్ 12 ఆ టైం అయిందండి మేము ఇంటికి వచ్చేసరికి. ఈ వీడియో ఏంటంటే వాళ్ళ నాన్నకి పంపించడానికి నేను తీసాను అనమాట ఈ వీడియో. తన్ని నవ్వించడానికి చూస్తుంటే అస్సలు నవ్వట్లేదు తనైతే. అండ్ తీసే ఆపే అని ఏడుస్తూ ఉన్నాడనమాట. ఏది క్యాన్లో చూపించు. మీకు రోనీని ఇప్పుడే అడ్మిట్ చేశాము, నెబులైజేషన్ అయితే పెట్టారు. ఇప్పుడైతే కొంచెం బెటర్గా ఉన్నాడు రోనీ కదా. ఏడ్చావా తగ్గిపోతుంది. ఓకే. ఆయాసం కూడా రోనీకి సడన్గా వచ్చేస్తుంది, సడన్గా తగ్గిపోతుంది అనమాట. ఎప్పుడు వస్తుంది ఏంటి అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నైట్ కూడా మేము ఎమర్జెన్సీకి తీసుకొని వచ్చాము. అండ్ ఇప్పుడైతే బ్లడ్ రిపోర్ట్స్, ఎక్స్రే చూసి మేడం అయితే అడ్మిట్ చేయాలి, 3 days ఉంచాలని చెప్పారు. సో చూడాలి. అండ్ ఈ క్లిప్పింగ్ ఏంటంటే మేము వచ్చిన రోజే అనమాట. తనకి ఆక్సిజన్ అండ్ నెబులైజేషన్ కలిపి పెట్టారు. అండ్ రోనీకి ఏంటంటే నైట్ అంతా ఆక్సిజన్ వెళ్తూనే ఉంది, ఎందుకంటే తనకి బ్రీతింగ్ తీసుకోవడం ఇబ్బందిగా ఉంది కాబట్టి అలా పెట్టే ఉంచారు. అండ్ రియా అయితే నిద్రపోయింది. అండ్ 1 day మొత్తం ఆక్సిజన్ మీద ఉన్న తర్వాత రోనీ అయితే నార్మల్ అయ్యాడు. అండ్ ఇది నెక్స్ట్ డే అంటే day 2 అనమాట. తనకి ఆకలేస్తుంది, ఎందుకంటే నైట్ అంతా ఏం తినలేదు. అండ్ డాక్టర్ కూడా ఏం చెప్పారంటే ఫుడ్ ఫుల్గా పెట్టొద్దు బేబీకి, ఫుల్గా పెడితే ఏంటంటే మళ్ళీ ఆయాసం వస్తుంది కదా, అందుకని చెప్పి కొంచెం లైట్ ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేయండి ఎప్పుడైనా ఈ ఆయాసం తగ్గే వరకు అని అన్నారు. సో అందుకని చెప్పి లైట్గా ఇడ్లీ కూడా కొంచెమే తిన్నాడు అండ్ ఆపేశాడు అనమాట తర్వాత. అండ్ ఇది వచ్చేసి ఈ ఈవినింగ్ టైం అనమాట. తను అప్పటికే యాక్టివ్గా ఉన్నాడు. మేము ఏంటంటే అడ్మిట్ చేసేటప్పుడు క్యాన్లో పెడతాడు కదా, చాలా ఏడుస్తాడేమో అని అనుకున్నా కానీ క్యాన్లో పెట్టినప్పుడు కూడా తను కొంచెం ఏడ్చి ఆపేశాడు అనమాట. తను ఎంత ధైర్యంగా ఉన్నాడంటే నిజంగా ఇంజెక్షన్స్ కానీ ఏమైనా వెళ్తున్నా అస్సలు ఏడవలేదండి, చక్కగా సపోర్ట్ చేశాడు. నేను చాలా భయపడ్డ విధంగా అయితే లేదు. బట్ యాంటీబయాటిక్స్ వెళ్ళడమే మంచిది అనిపించింది, ఎందుకంటే బేబీ రోనీ ఏంటంటే ఫ్రీక్వెంట్గా సిక్ అవుతూ ఉన్నాడు కాబట్టి అది బెస్ట్ అనిపించింది నాకు. చూడండి ఇక్కడ నెబులైజేషన్ పెట్టుకొని కూడా ఆడుతూ ఉన్నాడు అనమాట. అండ్ ఏంటంటే రోనీ ఎందుకనో ఫ్రీక్వెంట్గా సిక్ అవుతున్నాడు ఏంటి అని అనుకున్నా కానీ మొత్తానికి అసలు ఏమైందంటే రోనీకి లోపల బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉంది అండ్ అలాగే నిమ్ము కూడా ఉందన్నమాట. బట్ నిమ్ము ఉన్నది ఏంటంటే ఎక్స్రేలో సరిగా తెలియలేదు. బట్ మేడం ఎప్పుడైతే స్టెథోస్కోప్తో చూసారో అప్పుడు బాగా వీజింగ్ సౌండ్ అనేది వచ్చింది. సో దాన్ని బట్టి అడ్మిట్ చేయడమే బెటర్ అన్నారని అడ్మిట్ చేసామన్నమాట. అండ్ బ్లడ్లో ఇన్ఫెక్షన్ కూడా ఇప్పటికీ తగ్గింది రోనీకి అయితే. WBC అంటే ఏదైతే రోగ నిరోధక శక్తిని ఎదిరిస్తాయో బ్లడ్ సెల్స్ అవనేవి రోనీకి తక్కువ ఉన్నాయి. సో అది తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ఏ దగ్గు వచ్చినా జలుబు వచ్చినా అది సివియారిటీ ఎక్కువైపోతుంది అనమాట. సో అందుకనే రోనీకి కూడా పద్దాక సిక్ అవుతున్నాడు. మొత్తానికి ఇప్పుడైతే రోనీకి క్యూర్ అవ్వడానికి ఒక సొల్యూషన్ అయితే దొరికింది. అండ్ రియా చూడండి ఇక్కడ అమ్మతో ఆడుతూ ఉందన్నమాట. హైఫై కొట్టు, క్లాప్స్ కొట్టు అని అన్నీ అమ్మ నేర్పిస్తూ ఉందన్నమాట. ఇక్కడ తను కూడా చక్కగా నేర్చుకుంటూ ఉంది. పిల్లలిద్దరూ
ఏంటి అంటే నైట్ 2 వరకు పడుకోరండి, ఎందుకనో ఆడుతూనే ఉంటారు. ఇక రోని కూడా అంతే, నైట్ 2 అయిపోయింది. బట్ ఇప్పుడు కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి కొంచెం ఎప్పుడు పడితే అప్పుడు టైం లేకుండా ఎప్పుడు టైం దొరికితే అప్పుడు పడుకుంటున్నాడు అనమాట. సెలైన్ పెట్టినప్పుడు కానీ లైక్ ఆక్సిజన్ పెట్టినప్పుడు కానీ అలా నిద్రపోతూ ఉన్నాడు. వచ్చిన రోజు అయితే చెప్పా కదా నైట్ అంతా ఆక్సిజన్ మీద ఉన్నాడు. అండ్ ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య ఇంకా మా మరిది అయితే వచ్చారనమాట రోనిని చూడ్డానికి. అండ్ ఇది డే 3 మార్నింగ్. అండ్ నేనైతే బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చాను. నిజంగా అసలు 8కే ఎండ అయితే భయంకరంగా ఉందండి. ఇక రూమ్కి వచ్చేసరికి నాకైతే స్వెట్టింగ్ వచ్చేసి కళ్ళు తిరిగిపోయినాయి అనమాట. అండ్ నేను తిరిగి వచ్చేసరికి రోని అయితే లేచాడు. అండ్ తనైతే ఇక వచ్చేసి హెల్ప్ చేసుకున్నాడు అనమాట నన్ను. ఏంటంటే తనకి హెల్త్ బాగాలేదు కదా, ప్యాంపరింగ్ అనేది ఖచ్చితంగా కోరుకుంటాడు. అండ్ 3 డేస్ అయితే మేము హాస్పిటల్లో స్టే చేయాల్సి వచ్చింది. అండ్ ఈరోజు అయితే మేడం వచ్చి చెప్తారనమాట డిశ్చార్జ్ చేస్తారా లేదా అని చెప్పి. అండ్ మేడం అయితే వచ్చి వెళ్ళారు. మేడం అయితే డిశ్చార్జ్ రాశారు. అండ్ 3 months అయితే రోనికి కంటిన్యూస్గా ఇన్హేలర్ అనేది వాడాలి అని చెప్పారనమాట. ఆ ఇన్హేలర్ ఏంటి అంటే బ్యూడేకాట్ అని ఒక ఇన్హేలర్ ఇచ్చారు. ఆ ఇన్హేలర్ ఖచ్చితంగా వాడాలి, అప్పుడే బేబీకి క్యూర్ అవుతుంది అని చెప్పారు. అండ్ దాంతోపాటు ఏంటి అంటే లివోలిన్ అని ఆ ఇన్హేలర్ కూడా ఇచ్చారు. ఎక్కువ దగ్గితే కనుక ఆ ఇన్హేలర్ అనేది యూస్ చేయండి అని చెప్పారనమాట. సో మొత్తానికి ట్రీట్మెంట్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళే ముందు రోనికి క్యాన్లు అయితే తీయాలి కదా, సో తీద్దామని చెప్పి నేనైతే నర్స్ దగ్గరికి వెళ్ళాను. ఇక్కడ రోని చూడండి ఎంత ధైర్యంగా క్యాన్లో తీయించుకుంటున్నాడంటే అసలు తనకి భయం అనేది అస్సలు లేదండి. నేనైతే నిజంగా ఆశ్చర్యపోయాను, ఇంత చిన్నపిల్లలు ఇంత ధైర్యంగా తీపించుకుంటారు అని నేనైతే ఎక్కడ చూడలేదు. రోనీనే చూశాను. లాస్ట్కి నేను కూడా క్యాన్లో పెట్టేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ భయపడేదాన్ని. తనైతే కొంచెం అంటే కొంచెం కూడా సౌండ్ ఇవ్వలేదు, కనీసం నొప్పుడుతుందన్న ఎక్స్ప్రెషన్ కూడా ఇవ్వలేదన్నమాట. చక్కగా నార్మల్గా తీపిచ్చేసుకున్నాడు. చూడండి మీరే ఎలా తీయించుకున్నాడు. నేనేంటంటే తన్ని డైవర్ట్ చేయడానికి అది చూడకుండా ఉంటాడు, ఏడవకుండా ఉంటాడని నేను ఏదో ఒకటి మాట్లాడిస్తూ ఉన్నా, కానీ తను ఏంటంటే అసలు నా వైపు చూడకుండా అటు సైడ్ చూసే సమాధానం ఇస్తూ ఉన్నాడనమాట. అండ్ నా నర్సు కూడా మీ చెల్లి ఎలా ఉంది, మీ చెల్లిని నేను తీసుకువెళ్ళనా, మీ డాడీ ఏరి అని ఏదో ఒకటి మాట్లాడిస్తూ ఉన్నారనమాట. తను ఏడుస్తాడేమోనని చెప్పి, కానీ అస్సలు ఏడవలేదు. చక్కగా గుడ్ బాయ్ లాగా తీయించేసుకున్నాడు అనమాట. తీయించుకున్న తర్వాత మమ్మీ నేను ఏడవలేదు కదా, ఓకేనా, గుడ్ కదా నేను అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ చూడండి నేను ఏంటంటే వెనక బేబీ ఫోటో ఉంది, ఆ బేబీ ఫోటో చూడరోని అని చెప్తున్నా. అది ఎప్పుడైతే క్యాన్లా రిమూవ్ చేస్తారో అప్పుడు. అండ్ చక్కగా తీయించేసుకున్నాడు. రోని అయితే గుడ్ బాయ్ అయిపోయాడు అనిపించింది నాకైతే. నేను లిటరల్గా ఎంత భయపడ్డానో అడ్మిట్ చేయడానికి, నిజంగా చాలా భయపడ్డాను. రోని ఇబ్బంది పడతాడేమో, అసలు చేయించుకోడేమో ఇంజెక్షన్స్ అనుకున్నా, కానీ మొత్తానికి ఎట్లా అయితే 3 days కంప్లీట్ చేసుకొని డిశ్చార్జ్ అయితే అయ్యామన్నమాట. అండ్ ఇక్కడైతే ఏంటి అంటే డిశ్చార్జ్కి ముందు అన్నీ ప్యాకింగ్ చేస్తున్నాము. క్యాన్లో తీసేశారు కదా, ఇక అమ్మ నేను రియా వచ్చేస్తున్నాము. ప్యాకింగ్ అంతా కంప్లీట్ అయిపోతే మా తమ్ముడు వచ్చి మమ్మల్ని తీసుకువెళ్ళాలి. యాక్చువల్గా కార్ అయితే మా హస్బెండ్ వేసుకొని వెళ్ళారు. సో క్యాబ్ అయినా బుక్ చేద్దామని చెప్పి క్యాబ్ బుక్ చేసి ఇక వెయిట్ చేస్తున్నాం అనమాట. అండ్ నేను చెప్పే సజెషన్ ఏంటంటే మదర్స్కి, ఒకవేళ పిల్లలకి ఇలా ఫ్రీక్వెంట్గా ఆయాసం కనుక వస్తే ఖచ్చితంగా ఎక్స్రే అయితే తీపిచ్చండి. సో దట్ ఏంటి అంటే అసలు ఏముంది బేబీకి అనేది మనకు అర్థమవుతుంది. అండ్ నెగ్లెక్ట్ చేస్తే ఏంటంటే అది ఇంకా ముదిరిపోయి ఇక చాలా ప్రాబ్లం అవుతుందండి. ఇంకా నేను కొంచెం తొందరగా తీసుకెళ్ళబట్టి ఇలా ఉన్నాడు రోని. అండ్ ఎక్కువైపోతే కనుక ఇంకా ఎక్కువ డేస్ ఉండాల్సి వచ్చేది. అండ్ ఇంకో విషయం చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే పిల్లలు చాలామంది పాలు తాగుతూ ఉంటారు కదా, అండ్ రోని కూడా పాలు తాగుతూ ఉంటారు. బట్ ఆ పాలు ఇప్పుడు అంత మంచిగా లేవండి. సో కొంచెం క్వాంటిటీ అనేది పిల్లలకి ఇచ్చే తగ్గించడానికి ట్రై చేయండి. అండ్ చాలామంది పిల్లలు ఏంటంటే పాల పీకతో తాగుతూ ఉంటారు కదా పాల బాటిల్స్లో. రోని కూడా మొన్నటి వరకు అలాగే తాగాడు. మా అక్క వాళ్ళ పిల్లలు ఏంటంటే ట్విన్స్, వాళ్ళకి పాల డబ్బా అలవాటు అనమాట. సో అలాగే తాగుతూ ఉంటే చూసి రోని కూడా అలవాటు చేసుకున్నాడు ఒక 8 months నుంచి. అండ్ ఇప్పుడు ఏంటంటే ఆ బాటిల్ అనేది తప్పించి కప్లో ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను అనమాట. సక్సెస్ఫుల్గా అదైతే సక్సెస్ అయింది. కప్లో తాగడం అయితే స్టార్ట్ చేశాడనమాట ఒక 2 days నుంచి. అండ్ మీరు కూడా ఇలా ఇవ్వడానికి ట్రై చేయండి, ఎందుకంటే తర్వాత టీతింగ్ ప్రాబ్లం చాలా వస్తుంది అండ్ అది అస్సలు వదలరు పిల్లలు. సో అందుకనమాట. సో నేను చెప్పేది ఏంటి అంటే పిల్లలకి ఏమన్నా హెల్త్ ఇష్యూ ఫ్రీక్వెంట్గా వస్తే ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేసి మీరు ఏదైనా సజెషన్ తీసుకోండి. దాన్ని బట్టి పిల్లల హెల్త్ కూడా కాపాడిన వాళ్ళు అవుతారు. ఓకేనా? నేను చెప్పాలనుకుంటుంది ఇంకోటి ఏంటి అంటే మన ఇంటి దగ్గరలోనే చిన్న చిన్న షాప్స్ ఉంటాయి కదా, ఆ షాప్స్లో ఏంటంటే రకరకాలైనవి పిల్లలు తినేవి అమ్ముతూ ఉంటారు.
అవేంటంటే లాలీపాప్సే కావచ్చు, ఫింగర్ లాలీపాప్సే కావచ్చు, లైక్ చీటోస్ లాంటివి చిన్న చిన్న ప్యాకెట్స్వి 5 రూపీస్వి వస్తూ ఉంటాయి, జెల్లీస్ అని వస్తూ ఉంటాయి, టూత్ బ్రష్ అని, పేస్ట్ అని ఏవో రకరకాలు అమ్ముతున్నారండి. రోనీ తింటుంటే చూశాను. అవి అస్సలు హెల్దీ కాదండి. ఎందుకంటే వాళ్ళు ఏ కలర్ కలుపుతున్నారు, దాంట్లో ఏంటి అనేది మనకు అస్సలు ఐడియా ఉండదు కదా. అలాంటివి తినడం వల్ల కూడా పిల్లలకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయండి. నేను రోనీకి ఫేస్ చేశా కాబట్టి మీకు కూడా యూజ్ అవుతుందేమోనని చెప్పి ఇదైతే షేర్ చేస్తున్నాను. చిన్న చిన్న షాప్స్లో 5 రూపీస్కి 10 రూపీస్కి వచ్చేస్తున్నాయి కదా అని చెప్పి పిల్లలకి కొనివ్వద్దండి. ఎందుకంటే పిల్లల హెల్త్ అనేది పాడవుతుంది. అందుకని చెప్పి కొంచెం మంచివి కొనివ్వడానికి, క్వాలిటీ కొనివ్వడానికి ట్రై చేయండి. అండ్ పిల్లలకి ఇలా ఆస్తమా కానీ ఏదైనా ఉన్న పిల్లలకైతే కొంచెం చాక్లెట్స్, లాలీపాప్స్ ఇవి అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. అండ్ మీ పిల్లలకి సర్టెన్ ఫుడ్ ఒకటి పడదు, అది ఏ ఫుడ్ పడిద్ది ఏ ఫుడ్ పడదు అని కూడా మీరు గమనించడానికి ట్రై చేయండి. ఓకేనా. అండ్ ఈ వీడియో కనుక ఒకవేళ ఎవరికైనా యూజ్ అయితే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. సో అందుకే షేర్ చేశాను యాక్చువల్గా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.